నిన్నటి నుండి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌కి వచ్చింది ఒక వీడియో. వేణుస్వామిది. అంటే ఆయన్ని అందరూ వేణుస్వామి అంటారు. మామూలుగా మనం వాళ్ళు 41 రోజులు దీక్ష తీసుకునే వాళ్ళని స్వామి అంటాము. అలాగే దేవుళ్ళను కూడా మనం స్వామి అంటాము. అటువంటి స్వామి అని పేరు పెట్టుకున్న వేణుస్వామి ఏం చేస్తున్నాడు అంటే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్ మనం గాని చూసుకున్నట్లయితే ఆయన వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. సెలబ్రిటీల జంటలు విడిపోతాయని ముందే ఈయన చెప్తుంటాడు. వాళ్ళు అడగకుండానే. అసలు వాళ్ళ టైమింగ్‌లు, డేట్ ఆఫ్ బర్త్‌లు ఎలా తెలుసో ఎవరికీ తెలీదు. అటువంటిది ఒక టైము, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉంటే చెప్పినా కూడా జరగని రోజులివి. కలికాలం కాబట్టి. ఆ పరిహారాలు, ఈ పరిహారాలు నేనొక పెద్ద స్వామిని, నేను కామాఖ్య వెళ్తాను, అక్కడికి వెళ్తాను అని చెప్పి ఏదో ఆయన సోషల్ మీడియాలో ఆయన బాధ ఆయన పడుతూ ఉంటాడు. దీనివల్ల బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు తాజాగా నన్ను టీవీ5లో పనిచేసే మూర్తి గారు 5 కోట్లు అడిగాడు అని ఒక వీడియో రిలీజ్ చేశారు. మా జీవితాన్ని ఇంతటితో ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాము. మాకు ఏం చేయాలో పాలు పోవట్లేదు అన్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు. మూర్తి గారి గురించి తెలిసిన ఎవ్వరు కూడా ఇవి నమ్మరు. ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు. రండి చూసుకుందాం, కేసు పెడదాం, నా కాల్ డేటా తీయండి బయటికి. ఎవరు మాట్లాడారు, ఎవరు 5 కోట్లు అడిగారు? ఇక్కడ ఆయన ఇంకో మాట చెప్పాడు. స్క్రిప్ట్ సరిగ్గా లేదని. నిజమే. ఇద్దరు మాట్లాడుకుంటూ మూర్తి గారి పేరును కూడా దాంట్లోకి తీసుకొచ్చారు. అసలు ఎవరు వాళ్ళిద్దరు? ఇప్పుడు అనవసరంగా వేణుస్వామి గెలుక్కొని ఇరుక్కుపోయాడు. ఎవరైనా సరే టీవీ5 మూర్తి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన ఈ విధంగా పాల్పడ్డు. ఎందుకంటే పాల్పడితే కోట్లు సంపాదించేవాడు. ఆయన చెప్పాడు కదా, నేను జగన్ గారికి లొంగిపోయినట్లయితే నా లైఫ్ వెల్ సెటిల్ అయిపోయేదని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి. ఇట్లా ఎవరికి లొంగిపోయినా సరే ఫుల్గా ఆయన లైఫ్ హ్యాపీగా సాగిపోయేది, బ్రహ్మాండంగా ఉండేదన్నమాట. అటువంటిది అవన్నీ వదిలేసి ఒంటరిగా ఉంటూ మూర్తి గారు చెప్పేశారు, ఈ రోజు వస్తే రేపటికి 2, అదాక నా బాడీని నేను హాస్పిటల్కి ఇచ్చేసాను. అటువంటప్పుడు నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించి నేను 5 కోట్లు అడిగాను అంటున్నారు కదా, కొంతమందికి అపోహలు కూడా ఉన్నాయి కదా, తెలుసుకుందాం రండి. అందువల్ల వేణుస్వామి ఈ కాంట్రవర్సీని ఇంతటితో ఆపేసి ఆ వీడియోని డిలీట్ చేస్తే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమిటంటే ఇష్టం వచ్చినట్లు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు చేసేసి ఆ విధంగా ఈ విధంగా అంటూ ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంకా ఇంకా కూరుకుపోతాడు, ఇరుక్కుపోతాడు. ఇప్పుడు అసలు ఆ యొక్క ఆడియోని కానీ ఫోర్సినిక్ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేస్తే ఎవరో తేలిపోతుంది. మూర్తి గారు కానీ వీళ్ళ మీద కానీ కేసు పెడితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఏదైనా సరే చేసేటప్పుడు ఆలోచించాలా. ఇష్టం వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా మనం పెట్టేసేస్తే ఇబ్బంది. అసలు ఆ ఆడియో అంతా వింటే చాలా డౌట్లు వస్తాయి. ఒకటి కాదు 100 డౌట్లు వస్తాయి, 100 సందేహాలు. అది ఫేక్ ఆడియో అని అర్థమైపోతుంది. స్క్రిప్ట్ సరిగ్గా లేదని మూర్తి గారే చెప్పేశారు. ఎందుకంటే ఆయనకి జర్నలిజంలో ఎంతో అనుభవం. మనం చూసాం కదా, ఎలక్షన్లప్పుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు ఆడియో లీక్లను పెట్టుంటారు. అట్లా ఏదో కావాలని కల్పించి చేసింది లాగా ఉంది. కాబట్టి ఇంతటితో వేణుస్వామి గారు ఇటువంటి కాంట్రవర్షియల్ విషయాల్ని ఆపేస్తే మంచిది. ఆయన పైన ఆయన చూసుకుంటే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తే ఆయన టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ ఉన్నాయి, వాటిని డైవర్ట్ చేయాలి. వాళ్ళ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ని వేరే మీదకి తిప్పాలంటే ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూని ఒక దాన్ని బయటకు తీసుకొస్తే బాగుంటుందేమో అని ఆలోచించారేమో అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేయటం ఏమో కానీ పీకల్లోతు కూరుకుపోబోతున్నాడు వేణుస్వామి అని మాత్రం అర్థమవుతుంది. మరి చూద్దాం ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుందో. ఒకవేళ గాని మూర్తి గారు గాని కేసు గాని పెట్టారంటే వేణుస్వామి గారు ఇరుక్కుపోయినట్లే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.